ఇష్టం లేని ఆఫీసర్స్ తప్పుకోవచ్చన్న సీఎం, కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో వార్నింగ్. 6 గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తులు, స్కీముల్లో కోత పెట్టబోమన్న పొంగులేటి. తప్పుడు లెక్కలతో బద్నామన్న కేటీఆర్, సర్కార్పై శ్వేతపత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్. కేసీఆర్ పాలనలో కలెక్టర్లే రియల్ ఏజెంట్స్, రెవెన్యూ వ్యవస్థ నాశనమన్న ఆకునూరి. సివిల్ సప్లై కమిషనర్ గా డిఎస్ చౌహాన్, 6 ఐఏఎస్లు, 1 ఐపీఎస్ ట్రాన్స్ఫర్. మొక్కులకు మేడారానికి భక్తుల క్యూ, వరుస లీవ్లతో ఆలయాల్లో ఫుల్ రష్. రాష్ట్రమంతా క్రిస్మస్ వేడుకల సందడి, ప్రార్థనలకు కలర్ఫుల్ గా మెదక్ చర్చ్. కర్ణాటక, కేరళలో ఎక్కువగా కరోనా, అదనపు డోస్ అక్కర్లేదన్న నిపుణులు. రెసిడెంట్స్ కమిటీపై వేటేసిన కేంద్ర సర్కార్, వివాదాలకు బ్రిజ్ భూషణ్ రిటైర్మెంట్. ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్లో రికార్డ్ విక్టరీ, భారత అమ్మాయిల సరికొత్త చరిత్ర. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ప్రజాప్రతినిధులు, అధికారులు 6 గ్యారంటీల అమలుకు జోడెద్దుల్లాగా పనిచేయాలని సూచించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమే అయినా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు రేవంత్. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో పనిచేస్తుందని, పనిచేయడానికి ఇబ్బంది పడే అధికారులు విధుల నుంచి తప్పుకోవచ్చని సూచించారు. సెక్రటేరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ చేసిన రేవంత్ పనితీరులో ఏ అధికారి నిర్లక్ష్యం కనిపించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు. కబ్జాదారుల పట్ల కఠినంగా ఉండాలన్నారు రేవంత్. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. 6 గ్యారంటీల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే లక్ష్యం సాధించలేమని చెప్పారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరించదని, ప్రజల స్వేచ్ఛను హరించేవారు ఇంటికి పోవాలన్నారు. పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహిస్తామని, దీనికి 25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల దరఖాస్తులు ఈ ప్రోగ్రాంలో స్వీకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలాగా పథకాల అమల్లో కోత పెట్టబోమన్నారు. అర్హులందరికీ స్కీంలు అందిస్తామన్నారు పొంగులేటి. ప్రజాపాలన అనే టైటిల్ తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో మరో 6 ఐఏఎస్, 1 ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజాను నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఈ శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ ను నియమించింది. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరిని బదిలీ చేసిన ప్రభుత్వం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు రంగారెడ్డి బాధ్యతల్ని అదనంగా అప్పగించింది. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ప్రభుత్వం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది. శ్రీధర్ బాబుకు రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్, తుమ్మలకు నల్గొండ బాధ్యతల్ని అప్పగించింది. జూపల్లికి నిజామాబాద్, పొంగులేటికి వరంగల్, కొండా సురేఖను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది. సీతక్కకు ఆదిలాబాద్, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది. దామోదర రాజనరసింహను మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోయామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనులు చెప్పుకోలేకపోయామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తామన్నారు. తెలంగాణ భవన్లో 10 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 60 ఏళ్ల గోసను 10 ఏళ్లలో మాయం చేసి చూపించామన్నారు. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు, కేసీఆర్ నేతలంతా కలిసి చెమటోర్చి తెలంగాణను అత్యున్నత స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి సాధించామన్నది తెలియాలంటే అంతకుముందు ఏం జరిగిందో తెలియాలన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోని పరిపాలనను బదనాం చేసే విధంగా, ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా కొంత ప్రయత్నం నిన్న మొన్న తాత్కాలికంగా బురద జల్లడానికి చేసిన విషయం మీకు తెలిసిందే. 10 ఏళ్లు చెమటోడ్చి, రక్తాన్ని రంగరించి, వందల వేల గంటలు పనిచేసి, ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ శ్వేతపత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీన్ని శ్వేతపత్రం అన్నాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుంటున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. తాము చేసింది చెప్పుకోలేకపోయామన్నారు. కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల కౌంట్ డౌన్ మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ 4000కు పైగా హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ అమలు చేయాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ విచారణలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం. వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. ఈ యూట్యూబ్లో కొంతమంది బతకాల్సి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. 1.85% తేడాతో మేము ఓడిపోయాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా రెజ్లర్లు అంతర్జాతీయంగా సత్తా చాటి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నారని చెప్పారు. అలాంటి రెజ్లింగ్ ఫెడరేషన్ పారదర్శకంగా ఉండాలని ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రం తీసుకున్న నిర్ణయం రెజ్లింగ్ ను మరింత బలంగా మారుస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు కవిత. మోసపూరిత హామీలు, వారంటీలు లేని గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. సీఎం కేసీఆర్ 100 ఏళ్ల ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న దేశం మనదన్నారు వక్తలు. బేగంపేట హరిత ప్లాజాలో రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ బలోపేతంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అనేక విధాలుగా దోచుకున్నారని, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చట్టబద్దంగా పనిచేయాలని, పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కోదండరాం. కేసీఆర్ ఇష్టానుసారంగా ధరణిని ఏర్పాటు చేసి అందులో వచ్చే సమస్యలకు కారణంగా రెవెన్యూ అధికారులను బలి చేశారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. బేగంపేట హరిత ప్లాజాలో రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ బలోపేతంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ మీటింగ్ కు టీజేఎస్ చీఫ్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఆర్టీసీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, బీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రావులు హాజరయ్యారు. రెవెన్యూ బలోపేతానికి అధికారులు కృషి చేయాలని, పాలకుల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. న్యాయాన్ని పక్కన పెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణిలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ధరణితో ఇష్టానుసారంగా భూములు రాయించుకోవాలని గత పాలకులు చూశారని మండిపడ్డారు. పేదలకు మేలు చేసే విధంగా పరిపాలన ఉండాలి, కానీ కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసకర పాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నిరంకుశంగా అందరినీ అణిచేసి సొంతం కోసం అధికారాన్ని వాడుకోవటం మనం చూసినాం. 10 ఏళ్ళు అనేది నిజంగా కూడా తెలంగాణ సీతమ్మ వారు అరణ్య వాసం చేసినట్టుగా రావణాసురుని లంకలో అది అక్కడ బందీ అయిపోయి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ కూడా బందీ అయిపోయింది. ఆ బందీ నుంచి ఇవాళ మనం విడిపించుకోవటానికి రాముల వారు రారు, మనమే రాముల వారిపై బయలుదేరవలసిన అవసరం ఉంది. కేసీఆర్ పరిపాలకుడు కాదని, విధ్వంసకారుడని విమర్శించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. నూతన కలెక్టర్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలన అయిపోయిందని ఎలా వదిలిపెడతామని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ, ఆర్థిక, విద్య, టీఎస్పీఎస్సీ, గ్రామ పరిపాలన అన్ని రంగాలను నిర్వీర్యం చేశారన్నారు. కరప్షన్ ఎవరెక్కువ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారన్నారు. కేసీఆర్ కి పరిపాలన అంటే చిరాకని 90,000 ఫైళ్లు చూడకుండా వెనక్కి పంపేశాడని ఆరోపించారు. రెవెన్యూ బలోపేతం కోసం ఒక కమిటీ వేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సూచించారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం చేసిండు, విద్యా వ్యవస్థ విధ్వంసం చేసిండు, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ విధ్వంసం చేసిండు, ఇసుక దందా ఇసుక విధ్వంసం చేసిండు. సో అట్లాగే గ్రామ పంచాయతీలు దాన్ని విధ్వంసం చేసిండు, గ్రామ పరిపాలన విధ్వంసం చేసిండు, జిల్లా పరిపాలన విధ్వంసం చేసిండు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో సంతోషంగా ఉన్నామని ఆర్టీసీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. అయితే గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులం సంతోషం వ్యక్తం చేశామని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను, కార్మికులను మోసం చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థ ఒక్కటి బలోపేతమైతే రాష్ట్రం మొత్తం బలోపేతం అవుతుందన్నారు అశ్వత్థామరెడ్డి. తెలంగాణ ఉద్యోగులు చేసిండు, సార్ చేసింది కోదండరాం సార్ చేసిండు. ఆ రోజు 136 సంఘాలు 136 సంఘాల నుంచి కోదండరాం సార్ పిలిపిస్తే గంటలు కూర్చుంటుంటే రేపు నిర్ణయం ఏంటంటే జరుగుతుండే. మనం అందరం పోరాడి తెచ్చిన తెలంగాణలో కేవలం కుటుంబం బతికింది. కుటుంబం బతికి మన పెద్దరికం ఏమంటారు, తెలంగాణలో ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరితంత ఏం చెప్పలేమన్నట్లేదు మన పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ 121 జీవోతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారన్నారు వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రావు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారని, మళ్లీ వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓలను ఇతర శాఖల్లోకి బదిలీ చేయడంతో డ్రైవర్లు, అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పనిచేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా కుదేలు చేసి పడేసి ఇతర శాఖలు కూడా మరి ఏమన్నా పెంచుతుందంటే అది కూడా లేదు. కానీ కేవలం ఒక సీఎం గారి కేంద్రంగానే పరిపాలన జరిగింది. వారు చెప్పినట్లే నడిచింది తప్ప వాస్తవ రూపాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని ఎక్కడ పరిగణలో తీసుకొని పనిచేసిన పరిస్థితి లేదు. భూ సమస్యలు లేని దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. భూ పరిపాలన మొత్తం గ్రామ స్థాయిలో ఉండాలని, గ్రామ పంచాయతీలను భాగస్వామిగా చేసుకుంటూ భూ యాజమాన్య హక్కులు ప్రజలకు ఇవ్వొచ్చని తెలిపారు. అవసరమైతే తప్ప తహసీల్ కార్యాలయానికి పోవాలి, ఇంకా ఎప్పుడో అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికో కలెక్టర్ కార్యాలయానికి పోయే అవకాశం అవసరం ఉండాలి తప్ప వీలైనంతగా భూ పరిపాలన కేవలం భూ పరిపాలన చేయటం కాదు, భూమి హక్కులకి గ్యారంటీ ఇచ్చే దిశగా దేశం వెళ్తున్నప్పుడు కూడా భూమి హక్కులకు గ్యారంటీ గ్రామ స్థాయిలోనే ఇవ్వచ్చు.
రెవెన్యూ వ్యవస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారని, ఇప్పటికైనా అధికారులు ఒక్కతాటిపైకి రావాలని నిర్ణయించుకున్నారు ఉద్యోగులు. రెవెన్యూ బలోపేతం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ముందుకు వచ్చారు. దీంతో ప్రజల కోసం పనిచేయాలని కోదండరాం సూచించారు. వరుస సెలవులతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. శ్రీశైలం ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. మేడారంలో వన దేవతల్ని దర్శించుకుంటున్నారు భక్తులు. మేడారం జాతరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లా పాపలతో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. వరుసగా సెలవులు కావడంతో ఆలయాలకు వెళుతున్నారు భక్తులు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని మంగళ రూపమైన అద్భుతమైన కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి తల్లి, బంగారు తల్లి వరంగల్ పట్టణంలో వేంచేసి ఉన్న తల్లిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు రావడం, ప్రేమగా అమ్మవారిని భద్రకాళి శరణమమ్మ అని కోరుకుంటే చాలు, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. జగిత్యాల జిల్లా మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి ఆలయానికి ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. దండివారం 3వ ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కొత్తగా పండించిన ధాన్యంతో స్వామివారికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు. తీరుస్తాడు మంచిగా అనుకున్నట్టయితే కొత్త పంట కొత్త బియ్యం తీసుకొచ్చి వండి పెడతాం. ఒక పండగ కోసం అందరం కుటుంబంతో సహా వచ్చి అందరం పాలు పంచుకొని మంచిగా వంట వేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి తింటాం కదా, చాలా సంతోషంగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అన్ని ఏది కోరుకుంటే అది దేవుడు సాతి ఇస్తాడు. మంచిగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు మల్లన్న స్వామికి అభిషేకాలు నిర్వహించారు. వరి పంట కోసిన తర్వాత కొత్త ధాన్యంతో ప్రతి ఏటా స్వామివారికి బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు. కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. మల్లన్నకు పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. రెజ్లింగ్ ఫెడరేషన్ బాడీని సస్పెండ్ చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ. దేశ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్ని 11 నెలల పాటు నిర్వహించొద్దని ఆదేశాలిచ్చింది. మరోవైపు రోజువారీ కార్యకలాపాల కోసం అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ని ఆదేశించింది. రెజ్లింగ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. కొత్తగా ఎన్నికైన సంఘం తొందరపాటు నిర్ణయాలు, నిబంధనలు పాటించకపోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెజ్లర్లకు నోటీసులు ఇవ్వకుండా నిబంధనలు పాటించకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు అండర్-15, అండర్-20 రెజ్లింగ్ ఈవెంట్లను యూపీలో నిర్వహిస్తామన్నారు WFI చీఫ్ సంజయ్ సింగ్. కేంద్రం పర్మిషన్ లేకుండానే అనౌన్స్ చేయడంపై వేటు పడింది. కొన్ని సమస్యల కారణంగా దేశ స్థాయి, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను 11 నెలల పాటు నిలిపివేసింది కేంద్రం.
ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ బాడీని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడంపై స్పందించారు ఆ సంస్థ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫెడరేషన్ ఎన్నికలన్నీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ సభ్యులు స్పందించాలన్నారు. ఇక దానిపై తాను మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. 12 ఏళ్లుగా రెజ్లర్ల అభివృద్ధి కోసం పనిచేశానని చెప్పారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. के लिए काम किया, अच्छा किया या गलत किया, इसका मूल्यांकन समय करेगा। और एक तरीके से कुश्ती खेल से मैं संन्यास ले चुका हूं, मतलब कुश्ती से मैं अपना नाता तोड़ चुका हूं। अब जो भी फैसला लेना है, सरकार से बात करना है या कानूनी प्रक्रिया को अडॉप्ट करना है, ये चुने हुए जो फेडरेशन के लोग हैं वो अपना फैसला लेंगे। రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ సంజయ్ సింగ్ ను లేదా మొత్తం సభ్యులను సస్పెండ్ చేశారో తనకు పూర్తి సమాచారం తెలియదన్నారు రెజ్లర్ సాక్షి మాలిక్. తమ పోరాటం ప్రభుత్వంపై కాదని మహిళా రెజ్లర్లకు న్యాయం కోసమని అన్నారు. తన రిటైర్మెంట్ నిర్ణయం ఫెడరేషన్ ఎన్నికపై ఆధారపడి ఉంటుందన్నారు సాక్షి మాలిక్. मेरे पास ना पुख्ता सबूत नहीं है, सिर्फ आप लोग बद दिखा रहे हो, लेकिन कुछ रिटर्न में अभी आया नहीं है। फेडरेशन रद्द हुई है या सिर्फ संजय सिंह को रद्द किया जा रहा है, तो रद्द किया गया है। तो जैसा भी मुझे प्रॉपर तरीके से पता चलेगा मैं आपके साथ जरूर बातचीत करूँगा। पुख्ता सबूत मिल जाए, रिटर्न में पता चल जाए कि क्या चीज़ रद्द हुई है, फेडरेशन है या संजय सिंह रद्द हुए हैं। రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెండ్ పై ప్రధాని మోడీ క్రీడా మంత్రితో మాట్లాడతానన్నారు కొత్తగా ఎన్నికైన చీఫ్ సంజయ్ సింగ్. రద్దుతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మరోవైపు తనకు బ్రిజ్ భూషణ్ కు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. दोनों जो जिसके ऊपर आरोप लगा था, जिसने आरोप लगाया था, दोनों लोग संन्यास ले लिए, तो अब दोनों लोग शांति से नई फेडरेशन को चलने दें, बच्चों का भविष्य अच्छा होने दें। जिससे कुश्ती जो रुकी हुई है, कुश्ती की एक्टिविटी आगे बढ़े। बार बार कुछ नेशनल होना होता है तब तक एक्टिविटी रोक दी जाती है। रह गए उनके नहीं रिश्तेदार की बात जो उन्होंने कहा है, वो क्षत्रिय समाज से आते हैं, मैं भूमिहार समाज से आता हूं, तो मैं उनका रिश्तेदार कहां से हो जाऊंगा। करीबी का जो आरोप लग रहा है, मैं भी उसी फेडरेशन में ज्वाइंट सेक्रेटरी था और वो प्रेसिडेंट थे, तो एक प्रेसिडेंट और ज्वाइंट सेक्रेटरी के बीच में रिश्ता रहता है कि नहीं रहता है। రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నికవడాన్ని వ్యతిరేకిస్తూ సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చారు. అవార్డును ప్రధాని మోదీ ఇంటి ముందు పెట్టారు. రెజ్లింగ్ చీఫ్ గా ఎన్నికైన సంజయ్ సింగ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు బంధువంటూ ఆరోపిస్తున్నారు రెజ్లర్లు. దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు పబ్లిక్. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 752 కేసులు నమోదు కాగా 4 చనిపోయారు. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN.1 భయపెట్టిస్తోంది. కేరళ, కర్ణాటకలో భారీగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కరోనా పరిస్థితులపై రివ్యూ చేస్తున్నాయి. మళ్లీ టెస్టులు విస్తృతం చేయాలని భావిస్తున్నాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్ని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో కరోనా JN.1 కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కాదని చెప్పారు. వేగంగా వ్యాప్తి చెంది ఆధిపత్య వేరియంట్ గా మారుతుందని తెలిపారు. ఇది అంటువ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందన్నారు. తమకు విస్తృతమైన వైరస్ ను కవర్ చేసే వ్యాక్సిన్ అవసరమన్నారు. You don't need a variant specific vaccine. You need a vaccine which covers a broader let's say type of the virus. We have had multiple mutations. JN.1 is a sublineage of Omicron. So a vaccine which is made against Omicron will be effective against this variant also. But I think we need more data first to show what is the current immunity in the population and what is the protection that we are having based on the previous vaccination that we've got.
JN.1 కొత్త సబ్ వేరియంట్ బారిన పడిన వారిలో చాలా తక్కువ మంది హాస్పిటల్లో చేరుతున్నారన్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా. వైరస్ కి సంబంధించిన పూర్తి డాటా వచ్చాకే మునుపటి వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయో చెప్పగలమన్నారు. దీనిపై నిరంతరం పరిశోధన చేస్తూ ఉండాలని చెప్పారు గులేరియా. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V60 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.